అందరం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిందే కోరుతున్నాం. మీ బంధువులకందరూ కూడా అప్డేట్ చేయండి. అమ్మ, మన ఈడు గీత కార్మికులకి పింఛన్ 50 ఏళ్ళకే ఇచ్చారు. అలాగే మనకి 10 లక్షలు జీవిత బీమా ఇస్తున్నారు. అలాగే బ్రాంచ్ షాపులలో 20% ఇస్తున్నారు. అలాగే 767 రద్దు చేస్తున్నారు జీవో నెంబర్ని. గీత కుల విద్యార్థులకు విద్యా పథకములు కూడా వర్తింపు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రసాదరావు గారిని గెలిపించారు. చంద్రబాబుకే ఓటేయండి. సైకిల్ రాష్ట్రం బాగుపడుతుంది, మనమందరూ బాగుపడతాం, మన పిల్లోళ్ళు బాగుపడతారు. మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు, బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర గారి ఆదేశానుసారం నేను ఈడిగ సాధికారిక బీసీ ఈడిగ సాధికారిక స్టేట్ కన్వీనర్ అయిన అమర్నాథ్ గౌడ్ని నేను ఈరోజు మన చిత్తూరు పార్లమెంటులోని కుప్పం నియోజకవర్గంలో పెద్ద ఆయన కోసం ప్రచారం చేయడానికి వచ్చాను. మా ఈడిగ కులస్తులకి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన 12 వాగ్దానాల గురించి చెప్పి వాళ్ళతో మన నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ నా తోటి ఈ చిత్తూరు పార్లమెంటు నాగరాజు గౌడ్ గారైతేమి, నా ఈడియో సోదరులు పెద్ద ఆయన మళ్ళీ సుధాకర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, నారాయణ గౌడ్ అందరూ వచ్చేసి శివగౌడు, శివశంకర్ గౌడ్ అందరూ పెద్ద ఆయన కోసం కృషి చేస్తున్నారు. ఇది ఇంటింటికి తిరిగి మేము ఈరోజు కుప్పంలో స్టార్ట్ చేశాము. నిన్న మన చంద్రగిరి అయితేమి, కూతలపట్టు అయితేమి, మళ్ళీ రేపు పల్మనేరు, ఇలా నగిరి ఇవి తిరుగుతున్నాము. కంపల్సరీగా చిత్తూరు పార్లమెంటులో అత్యధిక స్థానాలను గెలిచి పార్లమెంటును కూడా గెలిపించుకుంటాము. మా కులస్తులు అందరూ ఈ చంద్రబాబు నాయుడు గారికి ఐక్యంగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజార్టీ ఈ కుప్పంతో పాటు పార్లమెంటుకు కూడా ఇస్తారని కోరుతూ వాళ్ళకి ఈ 12 పథకాలు ఇంటింటికి తిరిగి మేము వివరించి వాళ్ళని ఓటు అభ్యర్థిస్తామని కోరుతున్నాం.